అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. అవును. అయినా మీరు ఈ వీడియో ఉగాది తర్వాత చూస్తారు కదా! సారీ ఫర్ థాట్. ఇవాళ పల్లెటూరులో ఉగాది ఎలా చేసుకుంటారో చూద్దామా? ముందుగా ఇల్లు మొత్తం అలికి ముగ్గులు పెడతారు. అక్కడే పండగ వాతావరణం వచ్చేసిద్ది. ఇక్కడ నేను, అమ్మమ్మ వేప పూత కోస్తున్నాము ఉగాది పచ్చడిలోకి. నాకు తిట్లు అంటే భలే ఇష్టం అండి. పండగ రోజు కూడా తిట్లు తింటాను. అదొక సాటిస్ఫాక్షన్ ఏమో. అమ్మ చేత అమ్మమ్మ చేత తిట్లు తినడంలో నేను పిహెచ్డి చేసి ఉంటాను. మార్నింగ్ ఇంకా దేవుడికి పూలు పెట్టడానికి పూలు కోస్తున్నాను. ఇదే కదా పల్లెటూరులో ఉంటే బెనిఫిట్. అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, మన చుట్టుపక్కలే ఉంటాయి. ఎక్కడికో వెళ్ళి బయటకు కొనాల్సిన అవసరం ఉండదు. అన్నీ మన ఇంటి దగ్గరికే వస్తాయి. అమ్మమ్మ గారెలోకి నానబెట్టింది. ఉగాది రోజు గారెలు తింటే చాలా మంచిదని. అవేవో నాకు తెలియదండి క్వాంటిటీ, నేను అడగలేదు అమ్మమ్మని. ఇంకా రోట్లో రుబ్బిన గారెలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఆ టేస్ట్, ఇంకా అమ్మమ్మ చేతి టేస్ట్ అంటే ఇంకా అసలు ఎవరు బీట్ చేయలేరు. నాకు మా అమ్మమ్మ చేసే గారెలు అంటే చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఒక మనిషి లేకపోయినా కానీ వాళ్ళ జ్ఞాపకాలు మనం ఎవ్రీ టైం వాటిని చూసినప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా! అలాగే మా తాతయ్య ఇప్పుడు లేరు. ఆయనని గుర్తు చేసుకుంటాం ప్రతిసారి. రోలుని చూసినప్పుడు కానీ, వేప చెట్టుని చూసినప్పుడు కానీ, మా తాతయ్య ఉన్నప్పుడు ఇవన్నీ కట్టించారు, వేప చెట్టుని వేశారు. అసలు ఆ పాతకాలపు మనుషులకి ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. మా అమ్మమ్మకి ఇప్పుడు 65 ఇయర్స్ ఉంటాయి. ఆమె ఎంత చలాకీగా పనిచేసిద్దో. ఆమె అంతసేపు రుబ్బుతున్నా కానీ ఆమెకి చేతులు నొప్పే లేవు. నేను కొంచెం సేపు రుబ్బంగానే నా చేతులు పడిపోయి, నాకు చేతులకి బొబ్బలు కట్టి ఎర్రగా వచ్చాయి. నిజంగా వాళ్ళ తిండికి మనం తిండికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని రా టాక్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టాను. అంటే కొంతమందికి కొన్ని సౌండ్స్ ఇష్టపడతా ఉంటారు కదా, ఇలా పిండి రబ్బడం, ఇలా కొన్ని సౌండ్స్ ఉంటాయి కదా, అవి కొంతమంది మిస్ అవుతారు. కింద పట్టుకో, పైకి ఎత్తే నువ్వు పుల్ల కింద పట్టుకో. పెట్టానా? ఎప్పుడు పోయింది నేరం పడి మరి కష్టపడి తెలుస్తుంది. నాకు చేతులు ఎర్రగా అయినాయి తెలుసా. అసలు వాళ్ళు ముసలి నాయన అసలు అట్లా చేస్తున్నావు. నాకు రొప్పు కూడా వచ్చింది అమ్మాయి. మరి మెమ్మను కూడా వంకలు పెడతావుగా. చేస్తారు పట్టు మరి. మా అమ్మ అంటే మిక్సీలో గ్రైండర్లో వేస్తుంది. నీ చేతిలో లేకపోతే మిషన్లో నాకు అర్థం కాదు. నీ మిషన్లే, చేతులు కాదు. ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నావు. మా అమ్మమ్మ నిజంగా ఒక రోబోట్ ఏమో నాకు తెలియదు. అంత ఫాస్ట్గా తిప్పుతుంది. అసలు ఆమె చేతులు నొప్పి కూడా పుట్టలేదు. నాకు కొంచెం సేపు తిప్పంగా అలిపి వచ్చింది, రొప్పి వచ్చింది. నిజంగా వాళ్ళ పాతకాలం మనుషులే వేరు. ఇక్కడ గారెలు వండుతుంది. నాకు ఉగాది రోజు ఒక మంచి గుర్తుండిపోయేది ఒకటి ఉంది. మా అమ్మ ఆ రోజు ముందుగానే వెళ్ళిపోయింది దేవరంపాడు తిరునాళ్ళైతే, అక్కడ పొంగల్ వండాలని. నేను నాన్న కొంచెం లేటుగా వెళ్దాంలే, నేను నిద్ర లేచేది కొంచెం లేటుగా, సో ఇంకా లేటుగా వెళ్దాంలే అనుకొని ఉన్నాము. అమ్మ ఆల్రెడీ టిఫిన్ చేసేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను నాన్న తినాలి. ఆ రోజు నాన్న చెప్పారు కూడా, బయట నుంచి తీసుకొని వస్తానులే, ఇంకా నువ్వు బయట తినేద్దాము అని. వద్దులే నాన్న, ఉగాది రోజు మళ్ళీ డబ్బులు ఖర్చు పెడితే ఆ ఇయర్ మొత్తం డబ్బులు ఖర్చు పెడతామని నాకు రాకపోయినా కానీ ప్రయోగించాను. పిండికి ఇలా తిప్పుతాం కదా గెంటె, ఆ గెంటె అనేది ఆ స్టవ్కి సెగకి బాగా తగిలింది. అది నేను చూసుకోకుండా పట్టుకున్నాను. ఆ గెంటె అచ్చు అనేది నా అరచేతికి తగిలింది. అసలు మామూలుగా లేదండి మంట. ఉగాది రోజే ఏడ్చాను. మా నాన్న అసలు నన్ను కిచెన్ దగ్గరకు కూడా వెళ్ళనివ్వరు అప్పటి నుంచి. అది నా పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలి నేను ఏదైనా వంట చేస్తున్నా కానీ. నాకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్, రైట్ సైడ్ తిప్పాలా లెఫ్ట్ సైడ్ తిప్పాలా స్టవ్ ఆన్ చేయడానికని ఒక పెద్ద కన్ఫ్యూజన్ నాకు. మీకు కూడా అంతేనా? సర్లే కానీ మీకు ఉగాది పచ్చడిని చేయడం వచ్చా? నాకైతే అసలు రాదు. ఇదే ఫస్ట్ టైం చేయడం. అన్నీ మా చేలో మిరగాయలకు వస్తున్నారు. అమ్మ వాళ్ళు పొద్దున్నే చేనికి వెళ్ళిపోయారు. ఇంకా పండగ రోజైనా ఏదో ఒకటి చేయాలి కదా, ఎప్పుడు రొటీన్గా కాకుండా. సరే నా ట్రై నేను చేశాను. ఒకటి వేయడం మర్చిపోయాను. ఏం వేయడం మర్చిపోయానో కామెంట్ చేయండి. 6
రుచులు వేస్తాం కదా, కానీ నేను 5 వేసాను. అదేంటో కామెంట్ చేయండి. అండ్ నాకు అసలు వంట చేయడం రాని నేను పొంగల్ చేశాను. చాలా టేస్టీగా నా అంతట నేనే రికార్డ్ చేసుకుంటూ చేశాను. ఇవన్నీ నాకు రేపు ఫ్యూచర్లో చూసుకుంటే ఒక మంచిగా గుర్తుండిపోతాయి కదా, ఫస్ట్ టైం కుకింగ్ చేసినవి ఇవన్నీ. ఫస్ట్ బియ్యం 3 గుప్పెలు తీసుకున్నాను. బాగా కడిగిన తర్వాత కొన్ని నీళ్ళు పెట్టి పాలు యాడ్ చేసుకున్నాను. అవి మరిగిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి పాలు పొంగిన తర్వాత 3 గుప్పెల బియ్యం యాడ్ చేశాను. అది మొత్తం నీళ్ళు కొంచెం ఇంగిపోయిన తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాను, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత కొంచెం పాలు మొత్తం అదంతా. సారీ అని నాకు చెప్పడం రాదు వంటలు, అడ్జస్ట్ అవ్వండి ఇది ఒక్కసారికి. పాలు పోసి కొంచెం యాలక్కాయల పౌడర్ అదంతా యాడ్ చేశాను. కానీ చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. నన్ను కొంత కామెంట్ చేశారు ఉప్పు దీపం ఎలా పెట్టాలని. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని, రాగిదైనా సిల్వర్దైనా, నేను ఇక్కడ సిల్వర్ది తీసుకున్నాను. పసుపు మంచిగా 3 ప్రమిదలు తీసుకోండి. ఉప్పు పోయడానికి ఒక ప్రమిద, 2 ప్రమిదలు ఏంటంటే ఒక ప్రమిదలో మనం అక్షింతలు, లక్ష్మీదేవి రూపు కానీ 1 రూపీ కాయిన్ కానీ పెట్టి దానిపైన దీపం పెడతాము. ఫస్ట్ మంచిగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోండి. 3టికి ఫ్రైడే ఉప్పు దీపం పెడితే చాలా మంచిది. ఉప్పు అంటే ఒక నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని పోగొడుతుంది. ఇంకా నేను ఫ్రైడేనే కాదు, కార్తీక మాసంలో అయితే డైలీ పెట్టేవాళ్ళం, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. ఒకవేళ డైలీ పెట్టేలాగా అయితే ఉప్పుని 1 వీక్ అంటే ఇప్పుడు ఫ్రైడే చేంజ్ చేస్తే మళ్ళీ ఫ్రైడే చేంజ్ చేయండి. కానీ ప్లేట్ని ప్రమిదలే మటుకు వాష్ చేసుకోండి. మా ఇంట్లో తమలపాకులు లేవు, సో మందారాకులు ఉంటే అవి కోసాను. ఒక ప్రమిద తీసుకొని పెద్దది, దాంట్లో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఒక చిన్న ప్రమిద తీసుకొని కొంచెం అక్షింతలు, లక్ష్మీదేవి రూపు కానీ లేకపోతే 1 రూపీ కాయిన్ కానీ, నేను మర్చిపోయాను పెట్టడం. నేను ఆవు నెయ్యి తీసుకున్నాను ఇక్కడ. మీరు నార్మల్గా నువ్వుల నూనె ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. 2 ఒత్తుల్ని కలిపి దగ్గరకు చేసి దీపం పెట్టాలి. ఇక్కడ నేను చూపిస్తున్నలాగా చేయండి. చాలా ఈజీగానే అయిపోతుంది, కానీ మైండ్ అండ్ ప్రశాంతంగా ఉంటుంది చాలా. ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. ఇలా చేయడం వల్ల నాకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మీకోసం కష్టపడి వీడియో రికార్డ్ చేసిన, అసలు నాకు పూజ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేయడం అంటే ఇష్టం ఉండదు. నా కాన్సన్ట్రేషన్ మొత్తం పూజ మీద, దేవుడి మీద ఉండాలని చూసుకుంటాను. ఉగాది పచ్చడి ఫస్ట్ తిన్న వెంటనే ఏ టేస్ట్ వచ్చింది? నాకైతే స్వీట్ వచ్చింది. అసలు ఎలా ఉంటుందో చూడాలి ఈ ఇయర్. మీకు ఏ టేస్ట్ వచ్చిందో కామెంట్ చేయండి. మీ పంచాంగాన్ని చూసుకున్నారా? మీది ఏ రాశిఫలం అండ్ మీ రాశిఫలం ఎలా ఉంది ఈ ఇయర్? నాదైతే కన్య రాశి, కొంచెం పర్లేదు. ఈ ఇయర్ ఒక్కటే బాగుంది నాది. చూద్దాం ఎలా ఉంటుందో. మన 100% కూడా ఇవ్వాలి, అదే వచ్చిద్దని కూర్చుంటే అవ్వదు. పాయసంలో పప్పు, నెయ్యి కలుపుకొని తింటాం, ఎంతమందికి ఇష్టం? అసలు సూపర్ ఉంటుంది. నాకు అసలు నేను స్వీట్ ఎక్కువ తినను, నాకు తలనొప్పి వచ్చిద్ది. అలాంటి నేను కూడా తిన్నాను అంటే ఇంకెంత బాగుందో అర్థం చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైతే ఇంతవరకు ట్రై చేయలేదో ట్రై చేయండి. ఇంకా ఏ టేస్ట్ కూడా సరిపోదు నాకు తెలిసి, అమృతంలా ఉంటుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నోరు ఊరుతుంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు శ్రీరామనవమి వచ్చిద్దా, మళ్ళీ ఎప్పుడు అలా తినాలి అని. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఐ విల్ ప్రామిస్ టు యూ, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ చికెన్ తెచ్చారు. ఉగాది రోజు నాన్ వెజ్ తినాలంట. ఎందుకంటే మనం చికెన్ బోన్ ఆర్ మటన్ బోన్ అనేది ప్లేట్కి ఇలా కొడితే అది కాశీలో గంట కొట్టినట్లంట. మీలో ఎంతమంది ఇలా నాలా తింటారు? ఓన్లీ బోన్స్ మాత్రమే, అది కూడా 2-3 పీసుల కంటే ఎక్కువ తినను నేను. నా పక్కన ఎవరైనా కూర్చుంటే ఒక మూవీలో అన్నయ్య ఇది తీసుకో, ఇది పీస్ తిను అంటారే, అలాగే నేను కూడా నాన్న ఇది తిను, ఇది బాగుంటుంది అని అన్నీ అలాగే ఇస్తాను మా నాన్నకి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.